చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం ఐం సరస్వత్యై నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. సర్వ దురితాల నుంచి విముక్తుల్ని చేసి జీవితాల్ని సార్థకపరిచేటువంటి శ్రీరామచరితాన్ని, శ్రీరామ స్మరణను చేసుకునే భాగ్యాన్ని కల్పించినటువంటి శ్రీ గురుకుల్ సంస్థ నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అత్యంత భక్తి ఉత్సాహాలతో ఆసక్తితో పాల్గొంటున్నటువంటి ప్రియమైనటువంటి ఆత్మీయులైన శ్రోతలందరికీ స్వాగతం పలుకుతూ, వారి కుటుంబాలు, వారు శ్రీరామచంద్రుడి, శ్రీ సీతారామచంద్రుడి యొక్క దివ్య కృపా కటాక్షాల చేత ధర్మకార్యాసక్తి, సేవాసక్తి, దైవభక్తి వీటితో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సమృద్ధి కలిగి వర్ధిల్లాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ వారందరికీ మరి ఒకసారి స్వాగతం. మీరు నిన్న విన్నటువంటి హరి ఓం. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. హరే కృష్ణ గురువు గారు, నమస్కారం. హరి ఓం. నమస్తే. శ్రీకృష్ణ. హరే కృష్ణ. మీరు నిన్న విన్నటువంటి అంశాలని కొంచెం అదే గుర్తు చేసుకుంటున్నా, స్మృతికి తీసుకొస్తే ఆ తర్వాతి అంశంలో బడికి మనం ప్రవేశిద్దాం. కైకేయి 2 వరాలు కోరుకుంది కదా, దశరథ మహారాజుని 2 వరాలు కోరుకుంది ఆల్రెడీ. కోరుకుంటే ఆయనకి పట్టరాని దుఃఖం వచ్చేస్తుంది. నీకు కావాలంటే భర్తని రాజుని చేస్తా గాని రాముని మాత్రం నా నుంచి దూరం చేయకు కైక అని చాలా బతిమాలేసుకొని, పాపం కాళ్ళ వేళ్ళ గడ్డము అని పట్టుకొని పాపం బతిమాలుకొని చెప్తే కూడా ఆమెకి అదేంటి జేజమ్మ తల్ల ఉంది కదా, కాబట్టి ఆమె ఒప్పుకోరు. నాకు అదంతా తెలియదు, రాముడు దీనికి వెళ్లాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి కూర్చుంటుంది అనమాట. నీకెంతైనా రాముడు అంటేనే ఇష్టము, భర్తడు అంటే ఇష్టం లేదని చాలా నిష్ఠూరాలు మాట్లాడేసి చేస్తుంది. ఇంకా రాజు ఏమనలేక నోరు మూసుకుంటాడు. సుమంతుడు వస్తాడు. సుమంతుడు వచ్చినప్పుడు రాముడిని తోడుకొని రమ్మని చెప్పి అంతవరకు అయినట్టు గుర్తు నాకైతే. నమస్కారం గురువు గారు. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. మందర మాటల్ని పూర్తిగా విశ్వసిస్తుంది కైకేయి. తనకి మందరిని మించిన ఆప్తురాలు లేదనుకుంటుంది. అయితే కౌసల్యకి దాసిగా ఉండకుండా ఉపాయం చెప్పమంటే దేవదానవ సంగ్రామంలో నీకు దశరథుడు ఇచ్చిన 2 వరాలు కోరుకోమని చెప్తుంది. భరతుడిని రాజ్యాభిషేకం చేయాలి, రాముడిని అడవికి పంపాలని కోరుకోమని చెప్తుంది. తర్వాత దశరథుడు కైకేయిని చూడ్డానికి వస్తాడు. కైకేయి కోపగృహంలో ఉంటే ఆశ్చర్యపోతాడు. చాలా బాధపడి నువ్వు ఎందుకు, నీకు ఏ కోరిక కావాలన్నా తీరుస్తానంటాడు. ఆ దేవదానవ సంగ్రామం విషయంలో ఇచ్చిన 2 కోరికలు కోరుకుంటుంది. అయితే దశరథుడు చాలా బాధపడి తేరుకుని, కావాలంటే భరతుడికి రాజ్యాభిషేకం చేస్తాను కానీ శ్రీరాముడిని అరణ్యవాసానికి ఎందుకు పంపించాలి, అసలు దాని అవసరం ఏముంది, నీ కొడుకు రాజైతే చాలు కదా అని చెప్తాడు. 2 వరాలు నువ్వు నీ మాట నిలబెట్టుకో, సూర్యవంశ ప్రతిష్ఠ నిలబెట్టు, లేదంటే లేదని చెప్తే ఇంకా తను స్త్రీ రూపంలో వచ్చిన ఒక మృత్యుదేవతలాగా భావిస్తాడు కైకేయిని. కైకేయిని దుర్భాషలు ఆడతాడు. నీ ముఖం నాకు చూపించకు అని చెప్పి ఇంక తర్వాత తెల్లవార్లు అలా రామా రామా అంటూ పడిపోతాడు. పొద్దున్నే సుమంతుడు లేచి రాజు ఇంకా రాలేదు అని రాజు కోసం వస్తాడు. రాజుగారికి ఏమైంది అంటే ఏమైందో తెలియదు, రామా రామా అనుకుంటూ పడిపోయాడు అని చెప్పి చెప్తుంది. వెంటనే రాముడిని పిలిపించమని చెప్తుంది. సుమంతుడు రాముడి దగ్గరికి వెళ్ళి మీ నాన్నగారు నిన్ను స్మరిస్తున్నారు, నిన్ను చూడాలనుకుంటున్నారు, రమ్మని చెప్తాడు. సంతోషమ్మా. అది జరిగింది. విపులంగా, చాలా విపులంగా మళ్ళీ ఒకసారి
చెప్పారు, చాలా సంతోషం. శ్రీరామచంద్రుడు వచ్చి పిలిస్తే పలకవచ్చు అని చెప్పేసి ఇక సుమంత్రుడికి చెప్తే, కలత చెందినటువంటి సుమంత్రుడు శ్రీరాముని దగ్గరికి వెళ్తాడు. ద్వారం దగ్గర చింతాక్రాంతుడై ఉన్నటువంటి సుమంత్రుడు చూసి, శ్రీరామచంద్రుడు విషయం ఏమిటి అని అడిగితే, అక్కడ శ్రీరామునితో ఆ తండ్రితో సమానంగా గౌరవాలని అందుకున్నటువంటి సుమంతుడు రాజాజ్ఞను వినిపిస్తాడు. రాజు కైకేయి మందిరంలో ఉన్నాడు, నేను చూడడానికి రమ్మంటున్నాడు అని పిలుస్తాడు. అని తన వెంబడి తీసుకుని వస్తున్నాడు. ఛత్రచామరాలు లేకుండా పాదచారి అయి వెళ్ళేటువంటి శ్రీరాముని చూసి ప్రజలు చాలా బాధపడ్డారన్నట్టు. రాముడు అక్కడికి వెళ్ళిన తర్వాత దశరథుడు ఒక ఆడు సింహం యొక్క పంజా దెబ్బకు క్రిందపడి విలవిలలాడుతున్నటువంటి ఒక ఏనుగు మాదిరిగా పడి ఉన్నటువంటి రాజును చూసి శ్రీరామచంద్రుడు కొంత సంతాపం చెంది, ఆయన పెదవులు ఎండిపోయి ఉన్నాయి, రాజు పెదవులు, నాలుక పిడచగట్టుకొని పోయింది. మణిహీనమైనటువంటి మణి ఉన్నటువంటి పడగతో ఉండే సర్పం మణి కోల్పోయిన తర్వాత ఏ విధంగా అవుతుందో ఆ విధంగా దశరథుడు పడిపోయి ఉన్నాడు. రాజుగారి యొక్క అంతిమ గడియల్ని లెక్క పెట్టుకుంటున్నటువంటి మృత్యుదేవతలాగా అక్కడ కైకేయి కూర్చుని ఉంది. ఇంకా 1 నిమిషం అయింది, 2 నిమిషాలు అయింది, 3 నిమిషాలు అయింది, దశరథునికి అవసాన కాలం సమీపించింది అని ఆ లెక్కలు తేల్చేటువంటి మృత్యుదేవతలాగా అక్కడ కైకేయి కూర్చుని ఉంది. మరి శ్రీరామచంద్రుడు అత్యంత కోమల స్వభావం కలిగినటువంటి వాడు, కరుణామూర్తి. ఇటువంటి దుఃఖాలు ఆయన దరికే చేరవు. ఈ శోక వాతావరణం చూడడం అంతఃపురంలో ఆయనకి ఇదే మొదటిసారి. అయినా విషయాన్ని అంతా గమనించి ధైర్యం వహించాడు ఆయన. దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచనతో మృదువుగా అడుగుతున్నాడు. మాత, పితృదేవుల దుఃఖానికి కారణం ఏమిటో తెలుపు అని అడిగాడు. తెలిస్తే ఆ దుఃఖ నివారణ యత్నాన్ని చేస్తానని చెప్పాడు. అప్పుడు ఆమె సమాధానం ఇచ్చింది. రాజుగారి దుఃఖమునకు రామా, నీ మీద ఉండే అపరిమితమైనటువంటి ప్రేమయే కారణం. మీరు నాకు 2 వరాలు ఇచ్చారు, ఎప్పుడో వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం చేసినటువంటి వారు మర్చిపోయినా ఈ రోజు నాకు అవసరం ఉండి నేను అడిగాను. అడిగితే రాజుగారి హృదయము దుఃఖపూరితమైపోయింది. ఎందుకు అంటే నీ మీద ఉండే అమితమైనటువంటి మమకారంతో ఈ విధంగా అయిపోయాడు అని చెప్పాడు. ఒకవైపు పుత్ర ప్రేమ, రెండో వైపు ప్రతిజ్ఞాపాలనం, ఈ రెండిటి మధ్యన నిర్ణయం తీసుకోలేక రాజుగారు ధర్మ సంకటంలో ఉన్నాడు. ఆయన సాధ్యమైతే ఆయన ఆజ్ఞను శిరసావహించి ఈ ధర్మ సంకటం నుంచి ఆ తండ్రిని ఒడ్డుకు వేసేయి అని చెప్పి ఆ దుర్భర దుఃఖాన్ని రూపుమాపేటువంటి యత్నం చెయ్యి అని చెప్పి కైక ఆయనకు చెప్పింది. సంకోచము, భయము, ఇన్నాళ్ళు పెంచినటువంటి వాత్సల్యము, మమత అనేటువంటి వాటి అన్నిటినీ కూడా వదిలిపెట్టినటువంటి కైక ఆ విధంగా కఠోరంగా మాట్లాడుతుంటే ప్రపంచంలో ఉండే కఠోరత్వం అనేది తల వంచుకున్నదట. నిన్నటి వరకు బుగ్గలు పుడికి ముద్దు పెట్టుకొని తొడపైన కూర్చుని శుద్ధులు చెప్పేటువంటి ప్రియమైనటువంటి గారాల పట్టిగా చూసేటువంటి కుమారుణ్ణి ఈ విధంగా ఎవరైనా ఈ రోజుకు రోజు ఎంత మారిపోయినా కూడా ఈ విధమైనటువంటి కాఠిన్యమైన వాక్యాలు మాట్లాడతారా? అందుకోసం కాఠిన్యమే తల వంచిందంట. ఆ కాఠిన్యాన్ని చూసి ఆమె నాలుక ఒక ధనుస్సు, ఆమె మాట్లాడే మాటలన్నీ కూడా బాణాలు. అవి నేరుగా ఎక్కడ సూటిగా వెళ్ళి దశరథుని హృదయం ప్రాణాణువు ఉండేటువంటి ప్రాంతం లోపల కూర్చుకుంటూ ఉన్నాయి. అది సూటిగా లక్ష్యవంతమైన బాణాలు వేయడానికి అభ్యాసం చేస్తున్నట్టు మూర్తి భవించిన నిష్ఠూరత్వంలాగా కైక అక్కడ కనిపిస్తూ ఉంది. శ్రీరామునికి కథంతా వివరించి చెప్పింది. స్వభావతః కూడా శ్రీరామచంద్రుడు ఆనంద స్వరూపుడు.
నిత్య నిర్మలుడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత శ్రీరాముడు చిన్నగా ఒక చిరునవ్వు నవ్వాడు. దోషరహితమైనటువంటి కోమలమైనటువంటి మధురమైనటువంటి మాటలతోటి అవి ఎట్లా ఉన్నాయంటే వాగ్దేవతకు ఆభరణాలయం అన్నట్లున్నాయి శ్రీరాముడి నుంచి వెలువడేటువంటి మాటలు. పైగతోటి అంటున్నాడు, మాత విను, మాతాపితరుల ఆజ్ఞను పాలించుటయందు అనురాగము గలవాడే పుత్రుడే నిజముగా భాగ్యశాలి. తల్లిదండ్రులను తృప్తిపరచు పుత్రుడు ప్రపంచములో గొప్పవాడు, అందరికంటే కూడా గొప్పవాడు. వనంలో కూడా అడవి అయితే ఏమవుతుంది, అడవిలో కూడా నాకు మేలే జరుగుతుంది. అక్కడ ముఖ్యంగా వేలాది సంవత్సరాల నుంచి తపస్సులు చేసినటువంటి మూర్తి భవించినటువంటి జ్యోతిర్మయ స్వరూపులైనటువంటి మహానుభావులతో, మునులతో, ఋషులతో సమాగమనం జరుగుతుంది. ఇది చేయడం నాకు అవకాశం లేదే అని భావించే తరుణం లోపల మా తండ్రి ఆజ్ఞ, మీ సమ్మతి దీనికి తోడ్పడి నాకు ఇష్టమైనటువంటి పని లోపలికి నన్ను ప్రవేశపెడుతున్నాయి. అందుకోసం నాకేమీ దుఃఖం కలగడం లేదు దీనివల్ల. ఇంకోటి, నా బహిప్రాణం ఎవరు, భరతుడు, అతడు రాజ్యమేలుతుంటే నేను ఆనందించేది వెళ్ళి దుఃఖం నాకెందుకుంటుందమ్మా? నా విధి నాకంతా అనుకూలంగానే, నేను ఏ కార్య నిమిత్తమై వచ్చానో దానికి అనుకూలంగానే సాగుతుంది. ఇట్టి పరిస్థితుల్లో వనాలకు వెళ్ళకపోతే నేను ఒక మూర్ఖుని అయిపోతాను. నేను కూడా మామూలు లోకంలో ఒక మనిషిగా విస్మృతి అంటే లోకము మర్చిపోతుంది, రేపో ఎల్లుండో మర్చిపోతుంది. నేను కూడా అట్లే ప్రవర్తిస్తే ఇట్టి సదవకాశాన్ని వదులుకునేటువంటి ఈ సదవకాశాన్ని వదులుకోనుట ఎట్లా ఉంటుందంటే కల్పవృక్షాన్ని వదులుకొని ఆముదపు చెట్టును కౌగిలించుకుంటున్నట్టు ఉంటుంది. అమృతాన్ని నిరాకరించి విషపాత్రను చేతిలో ధరించినట్టు ఉంటుంది. మాత, తల్లి, మహారాజు మిగుల వ్యాకులపాటుతో ఉండడం చూచి నాకు మిక్కిలి దుఃఖం కలుగుతూ ఉంది. ఇంత చిన్న విషయానికే తండ్రి గారు ఇంతగా దుఃఖితులైనారా? నిజముగా నాకు విశ్వాసం కలుగుటలేదు. ఇది ఒక చిన్న విషయము, దీనికి రాజుగారు ఇంత వ్యధ చెందవలసినటువంటి అవసరమే లేదు. మహారాజు ధీరులు, సద్గుణ నిధులు, వాస్తవముగా నా వలన ఏదో మహాపరాధం జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. రాజుగారు నాతో మాట్లాడడం లేదు, అందువల్లనే. తల్లి, నా మీద ఒట్టు, నిజము చెప్పండి అని చెప్పేసి కైకేయిని అడుగుతున్నాడు. సహజ సరళ రఘుబర వచన కుమతి కుటిల కరి జానా చలయి జోక బల జల బక్రగతి జడ్జపి సలిలు సమాన. శ్రీరామచంద్రుని యొక్క పలుకులన్నీ కూడా నిర్మల జలప్రవాహంలాగానే ఉన్నాయి. కైక దుర్బుద్ధి మాత్రం దాంట్లో జలగలాగా వంకరగా తిరుగుతుంది. ఆమె అర్థం కూడా అట్లే చేసుకుని ఒక ప్రసన్న చిత్తంతో శ్రీరాముడు ఏదో నేను ఎట్లా పోతా అది ఇది అని అంటాడేమని అనుకున్నది. ఏమీ లేదు, ఆయన నుంచి ప్రతిఘటన అనేటువంటి విషయమే బయటికి రాలేదు. అందుకోసం ఆమె హాయిగా మాట్లాడుతుంది, ఒక కపట ప్రేమను చూపిస్తుంది. నీపైన భరతుని పైన ఒట్టు, రాజుగారి దుఃఖమునకు మరి ఒక కారణము నేను ఎరుగను, నాకు తెలిసింది ఇదే. నువ్వు వనానికి వెళ్ళడము, భరతుడు రాజు కావడమే, దీనికోసమే ఆయన బాధపడుతున్నాడు. నాయనా, నీవు తల్లిదండ్రుల ఎడల అపరాధము చేయుట అసంభవము. తల్లికి గాని తండ్రికి గాని నీవు కీడు వాటిల్లే పనులు చేస్తావు, వాళ్ళకు అపకీర్తి తెచ్చే పనులు చేస్తావు అనడము అసంభవం. ఈ జన్మలో అది జరగని పని. నీవు తల్లిదండ్రులకు గాని సోదరులకు గాని నిరంతరము నీ అనుయాయులకు గాని ఆనందాన్ని పంచేవాడవే గాని నీవు వేరే కాదు. కాబట్టి నేను సత్యాన్నే చెప్పాను. మాతాపితృవాక్య పరిపాలనా తత్పరుడమైనటువంటి నీతో నేను అబద్ధాలు ఎందుకు చెప్పాలి? ప్రేమతో చెప్తున్నాను. ఈ ముసలితరంలో మీ తండ్రి గారికి అపకీర్తి రాకుండానట్లు ఆయనకు నచ్చజెప్పు. ఏ పుణ్యం ఫలం వలన నీ వంటి పుత్రుడు కలిగినో దానిని నిరాదరణ చేయడం మంచిది కాదు. ఆమె ఈ విధంగా
మనస్సులో ఒకటి పెట్టుకొని ఒకటి మాట్లాడుతుంటే అది ఎట్లా ఉందంటే మగధ దేశంలో గయాక్షేత్రం వలె ఇచ్చకపు మాటలు వచ్చుతుండేను. మగధ దేశంలో గయాక్షేత్రం ఉంది. క్రూరులు వసించేటువంటి మగధ దేశంలో అత్యంత పుణ్యమైనటువంటి గయాక్షేత్రం ఉన్నట్టు, దేవతలు వేదాలు వల్లించినట్టు కైకేయి ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతుంది. అన్ని వైపుల నుంచి వచ్చినటువంటి వాగులు వంకలన్నీ గంగానదిని చేరి గంగానది స్వరూపాన్ని ధరించినట్టే ఆమె ఎన్ని మాటలు మాట్లాడినా కూడా శ్రీరామచంద్రుడికి ఆమె వాక్కులన్నీ కూడా గంగా భాగీరథి తుల్యాలుగానే శుభంగా కనిపిస్తూ ఉన్నాయి. రాజుగారు మూర్ఛ నుండి తేరుకున్నాడు, రాముణ్ణి స్మరిస్తున్నాడు, పక్కకు మళ్ళీ కొంచెం ఒత్తిగిలి పండుకున్నాడు. శ్రీరాముడు అక్కడికి వచ్చి ఈ కైకతో మాట్లాడుతున్నటువంటి విషయం అంతా చెప్పి దశరథునికి రాముడు వచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేశాడు. శ్రీరామచంద్రుడు వచ్చాడు అనే వార్త వినగానే దశరథుని లోపట పోయిన ప్రాణాలన్నీ మళ్ళీ తిరిగి వచ్చినట్లయిపోయింది. కళ్ళు తెరిచి దృశ్యం కనిపిస్తుంది. అంతకుముందు కళ్ళ ముందు ఏమీ బైర్లు గమ్మిపోయాయి. ఆయన మంత్రి లేపి తిన్నగా కూర్చుండబెట్టాడు. శ్రీరాముడు ఆయనకు పాదాభివందనం చేశాడు. సర్వము తాను పోగొట్టుకున్న వానికి మళ్ళీ తన యొక్క ద్రవ్యం తనకు లభించినట్లు ఆనందం పట్టలేక శ్రీరామచంద్రుని చూసినటువంటి దశరథుడు కళ్ళ వెంబడి ఆనంద భాష్పాలు రాల్చాడు. అశ్రుప్రపూర్ణాలు అయ్యాయి. ఇంకా నేను వదలను, నా రాముణ్ణి వదలను అని అన్నంత ఒక ఆతురత ఆయనలో చోటు చేసుకున్నది. మాట్లాడలేకపోతున్నాడు. మాటి మాటికి రామచంద్రుడిని హృదయానికి హత్తుకుంటూ ఉన్నాడు. శ్రీరాముడు అడవులకు పోకుండుగాక అని మనస్సులో అనుకుంటున్నాడు. తన మనస్సులో ఉండేటువంటి తను ఆరాధించే దైవానికి విన్నగి ముమ్మించుకుంటున్నాడు. శివుని స్మరించుతూ ప్రార్థించను. ఓ సదాశివ, నా ప్రార్థనను ఆలకించు. నీవు ఆశుతోషుడవు, శీఘ్రముగా ప్రసన్నుడయ్యేటువంటి వాడవు. ఇంత జలం నీ పైన పోస్తే సంతోషించేటువంటి వాడవు. కోరిన కోరికలనే తీర్చేవాడవు. ఈ దీనుడైనటువంటి సేవకుని దుఃఖాన్ని దూరం చెయ్యి. రాముణ్ణి అడవులకు పోకుండా చూడు. అతడు ఇక్కడే నా దగ్గరనే ఉండేటట్టు చూడు. అందరి హృదయాలకు ప్రేరణ కలిగించేవాడవు. శ్రీరామచంద్రునికి కూడా ఒక ప్రేరణ కల్పించు. ఏమిటి? తండ్రి మాటల్ని లెక్క చేయకుండా సహజ స్నేహశీల స్వభావాన్ని వదిలిపెట్టి అయోధ్యానగరంలోనే ఉండేట్టు ఆయన బుద్ధిని మరల్చు, ప్రేరేపించు అని శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఈ కార్యం వలన నా ప్రతిష్ట దెబ్బతినవచ్చు, నాకు అపకీర్తి రావచ్చు, స్వర్గము లభించకపోవచ్చు, నరకమే నాకు శాశ్వత నివాసం కావచ్చు. అయినా సరే ఇన్ని దుఃఖాల్ని నేను సహిస్తాను, కానీ శ్రీరామచంద్రుని మాత్రం చూడకుండా నేను ఉండలేను. కాబట్టి అతను నా నుంచి దూరం చేయవలదు అని తన మనస్సు లోపల కలవరపాటుతోటి ఇవన్నీ ఒకటి మాట బయటికి వచ్చినట్టు, ఓ మాట లోపల అనుకుంటున్నట్టు, కలవరపాటుతోటి పెదవులు కదులుతున్నట్టు కదలనట్టు అన్నీ భావిస్తున్నాడు. ఆయన మనస్సు రావి ఆకులాగా చెలిస్తుంది. గాలి రాకపోయినా రావి ఆకు ఇట్లా మెల్లగా కదులుతుందట. అట్లా ఏమి లేకపోయినా కూడా ఈయన చెలించే రావి ఆకులాగా ఈయన మనస్సు చెలిస్తూ ఉంది. ఇంకా గాలి వస్తే ఇంకా ఎక్కువ చెలిస్తుంది. తండ్రి రామచంద్రుడిని చూసి ప్రేమ వివశుడయ్యాడు. తండ్రి మళ్ళీ ఏమైనా చెప్తే, కైక మళ్ళీ ఏమైనా మాట అంటే తండ్రి వివశుడైపోతాడు, తట్టుకోలేకపోతాడు, విలవిలలాడుతాడు. అది తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్రుడు వినమ్ర వచనాలతోటి తండ్రి గారితో అంటున్నాడు, నాయనా, నేను ఒక విషయం చెప్పుటకు సాహసిస్తున్నాను. నా ఈ అనుచిత కార్యము బాల్య చేష్టగా భావించి క్షమించండి. నేను మీకు ఒక విషయం చెప్తాను, ఏదో పిల్లవాడి చేష్టగా భావించి క్షమించండి. కొంచెం మ్యూట్ లో ఉండండి. ఇంత చిన్న విషయానికై మీరు దుఃఖించవలసిన అవసరమే లేదు. ఇంతకుముందు ఎవరు కూడా నాకు ఈ విషయం చెప్పలేదు. చెప్తే ప్రశాంతంగా వెళ్ళిపోయేవాళ్ళం కదా. మీరు మిక్కిలి దుఃఖపడము నేను సహించలేకపోతున్నాను. తల్లిగారిని అడిగితే ఈ విషయం అంతా చెప్పింది.
నేను వనాలకు వెళ్ళడము, భరతుడు పట్టాభిషిక్తుడు కావడం. అది విని నేను చాలా సంతోషించాను. చాలా చక్కగా ఉంది, నా హృదయానికి అనుగుణంగా ఉంది అని భావించాను. సంతోషించవలసిన సమయం లోపట మీరింత దుఃఖాన్ని చెందడం అవసరం లేదు. విచారపడకండి. ప్రసన్న చిత్తంతో నన్ను ఆజ్ఞాపించండి, రామా అడవులకు వెళ్ళు అని మీరు మాట్లాడితే నేను మీ ఆజ్ఞను శిరసావహించి వెళ్తాను. ఈ మాటలు రామచంద్రుడు ఒక్కొక్క పలుకు పలుకుతుంటే, రాముని నోట్లోంచి ఆ మధురాక్షరాలు వెలువడుతూ ఉంటే దశరథుడు పులకించిపోతున్నాడు. మనసంతా దుఃఖమయమైపోయింది. ఒళ్ళు పులకరించిపోతున్నాడు. గాని ఈ పృథ్వీ అందు ఎవని చరిత్ర విని అతని తండ్రి పరమానంద భరితుడగునో అట్టి కుమారుని జన్మ ధన్యము. ఎవరి చరిత్ర వింటే తండ్రి ఆనందంతో పొంగిపోతాడో అటువంటి కుమారుని జన్మ ధన్యం. తన తల్లిదండ్రులను ప్రాణతుల్యములుగా ప్రేమించేటువంటి కుమారునికి ధర్మార్థ కామ మోక్షములు కరతలామలకములు చేయికి అందుబాటులో ఉంటాయి. మీ ఆజ్ఞను పాటించి నా జన్మను సఫలపరుచుకొని శీఘ్రముగా తిరిగి వస్తాను. మీరు బాధపడవద్దు. నాకు అనుజ్ఞనివ్వండి. నేను తల్లిగారి అనుమతి తీసుకొని వస్తాను, కౌసల్యాదేవి అనుమతి తీసుకొని వస్తాను అంటే ఆ విధంగా చెప్తుంటే గుండె తరుక్కుపోతుంది దశరథునికి. ఓ అని ఎలుగెత్తి ఏడ్చాలని అనిపిస్తుంది. కానీ ఆయన నోట్లోంచి శబ్దం రావడం లేదు. శోకతప్తుడై ఏమీ పలుకజాలకుండా ఉన్నాడు. ఈ విధంగా ఇట్లా జరుగుతుంటే ఆ నోట ఈ నోట అయోధ్యానగరం అంతా ఈ దారుణ వార్త వ్యాపించింది. తేలు కుడితే విషమంతా, మంటలంతా శరీరం అంతా వ్యాపించినట్లు దావానలంలాగా అడవి అంటుకున్నటువంటి అగ్నిలాగా ఈ వార్త అయోధ్యానగరం అంతా వ్యాపించింది. అగ్నికి చెట్లు తీగలు వాడిపోయినట్టు, వివరణములైనట్టు ఆ అయోధ్య ప్రజల ముఖాలన్నీ కూడా చిన్నబోయాయి, కళావిహీనమైపోయాయి. ప్రతి వ్యక్తి ఈ వార్తకు చలించిపోయాడు. తల బాదుకున్నారు. ఇదెక్కడిరా, ఇంతవరకు మేము శ్రీరామచంద్రుడు రాజవుతాడు అని భావిస్తూ ఉంటే అనుకోని ఈ దుఃఖం అనేది ఈ విధంగా దాపురించింది అని ఏడ్చి ఏడ్చి ముఖాల వెంబడి నీళ్లు జాలు వారి వారి ఆరిపోయి అట్టలు గట్టి ముఖాలు కళావిహీన అయిపోయాయి. అంతఃపురం అంతా శోక సంతప్తం అయిపోయింది. అంతఃపురంలో మెల్లమెల్లగా ఆ వార్త పరుగులు తీస్తూ ఉంది. కరుణరసమని డంకాం రోగించి అయోధ్యానగరాన్ని అంతా అలుముకున్నట్టు అయ్యో అనేటువంటి ఒక దీనావస్థ లోపల ఉండిపోయింది. ఊరంతా శోకాకులమైపోయింది. మరి ఇంతకు ముందు ఉన్నటువంటి ఆనందం ఆ సందు గొంతులలో పడి ఎక్కడికి పలాయనం చిత్తగించిందో ఎక్కడా కనిపించడం లేదు. ఇంతకు ముందే అయోధ్యానగరం అంతా ఆనంద నిలయంగా మనకు కనిపించింది. పౌరులందరూ అనుకుంటున్నారు, ఒక్కొక్కరు ఎవరికి దోచినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. ఇన్ని ఏర్పాట్లు జరిగి ఆయన సింహాసనం మీద కూర్చునే ముందు విధి ఈ కార్యక్రమాన్ని అంతా చెడగొట్టాడు కదా అని కొందరు వీధుల్లోపట మూల మూలల్లోపట కైకేయిని తిట్టిపోస్తున్నారు చాలా మంది. ఈ పాపాత్మురాలు కొత్తగా నిర్మించిన భవనంలో గృహప్రవేశం చేయాలని మొదటి అడుగు వేయబోయే సమయంలో పట్నే తగులబెట్టింది కదా, ఇదంతా చేతులా ఇట్లా చేసింది కదా. ఆమె తన యొక్క కళ్ళను పెకిలించి తానే చూడాలని అనుకుంటుంది కదా. ఎంత మూర్ఖురాలు! తనకు జరగబోయేటువంటి దుఃఖం యొక్క పరిణామాన్ని ఆలోచించలేదు కదా అని వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఈ కఠోర కుటిల దుర్బుద్ధి దౌర్భాగ్యురాలు కైక రఘువంశం అనడి వనాన్ని కాల్చడానికి ఈనాడు అగ్నిగా మారిపోయింది కదా. తాను కూర్చున్న కొమ్మనే తాను నరుక్కుంటుంది కదా. ఇంత తెలివి మతిహీనురాలని అనుకోలేదు. శుభంకరమైనటువంటి ఆనందోత్సాహాల మధ్య తేలియాడుతున్నటువంటి ఈ పట్టణాన్ని అంతా దుర్భర శోకంలో ముంచి తేల్చింది కదా. మరి అందరూ చెప్పుకునేవాడు, తల్లులకు రాముడంటే కైకేయికి మరీ ప్రాణం అని చెప్పేవాళ్ళు. మేము నిజమే అని అనుకునేవాళ్ళము. ఇంత దుర్బుద్ధి, ఇంత కపటము లోన దాచుకుని ఇన్నాళ్ళు ఈ విధమైన ప్రేమను ప్రదర్శించడానికి ఎంత నటనా చాతుర్యం ఉండాలి. దీనికి కారణం ఏమిటి?
కవుల పలుకులు వాస్తవాలు. కవులు చెప్తారు, ఏమని చెప్తారు? స్త్రీల స్వభావములు అగ్రాహ్యములు, గ్రహించడానికి వీలు లేనంత అగాధాలంట అవి. ఎవరైనను తమ నీడనైనను పట్టుకునవచ్చునేమో గాని స్త్రీల చిత్తములను తెలుసుకున్నట కష్టము. అవి భేదబుద్ధితో నిండి ఉంటాయి అని కొంతమంది అనుకుంటున్నారు. అగ్నిచే కాల్చబడని వస్తువు ఏదుంది? ఏ వస్తువు లేదు. ఇటువంటి స్త్రీ చేత దుఃఖం పాలు గాని రాజెవడుంటాడు? అట్లే స్త్రీ ప్రబలమైనది అయినచో ఆమె చేయజాలని పని ఏమీ ఉండదు. ఈ నశ్వర జగత్తు లోపట మృత్యువు చేత కబళించని వస్తువు గాని అగ్నిచే కాలని వస్తువు గాని స్త్రీ తలుచుకుంటే కాని పని గాని ఏముంది? బ్రహ్మ మొదట నిర్ణయించినది ఏమిటి, ఇప్పుడు ప్రకటించినది ఏమిటి? మొదట అయోధ్య యువరాజ్య పదవికి రాముని అభిషిక్తుని చేస్తున్నామని కదా అంతా చాటింపు వేశారు. ఇప్పుడు మనకి ఎటువంటి దృశ్యాన్ని చూపించాలనుకున్నది ఈ విధి, ఈ కాలము. ఇప్పుడు చూపించేది ఏమిటి? ఒక పౌరుడు ఇట్లా అంటున్నాడు, రాజుగారు ఎంత రాజుగారైనా కూడా రాజు అంటే వాళ్లకు పరమ గౌరవము. కానీ ఈరోజు వాళ్ళ నోట్లోంచి మాటలు తూలుతూ ఉన్నాయి. ఎంత గొప్ప రాజైనా కానీ దుర్బుద్ధి అయిన కైకకు వరాలు ఇవ్వడం ఏందయ్యా? ఇచ్చేవాడు ఇస్తా అన్నవాడు అప్పుడే ఇస్తే అయిపోయేది కదా. ముందు వెనుకలు ఆలోచించకుండా ఎప్పుడైనా అడుగు, ఏవైనా అడుగు అని చెప్తారా? ఇట్లా చెప్తారా? ఈ వరాలే కదా ఆఖరికి కొంపకు చిచ్చు పెట్టినటువంటివి. ముఖ్యంగా స్త్రీలకు వశమై తన జ్ఞాన గుణాన్ని కోల్పోయి సామాన్య కాముకునిలాగా వర్తించాడు ఈ దశరథ మహారాజు. ఇంత గొప్ప కీర్తివంతుడు ఇట్లా మారిపోయాడు ఏమిటని కొందరు. రాజు ధర్మం ఎరిగినటువంటి కొంతమంది బుద్ధివంతులు రాజును దోషిగా భావించడం లేదు. పరస్పరము వాళ్ళు ఏమనుకుంటున్నారు? సత్యవ్రతులైనటువంటి శిబి, దదీచి, హరిశ్చంద్రుడు మొదలైనటువంటి గొప్ప చక్రవర్తుల సరసన నిలబడేటువంటి స్థాయి కలిగిన వాడు దశరథుడు బహుశా అని కొంతమంది అంటున్నారు. ఇది భరతుని పన్నాగం కావచ్చు అని మరికొంతమంది అంటున్నారు. కానీ ఆ మాట విని కొంతమంది నోరులు మూసుకుంటే, కొంతమంది చెవులు మూసుకున్నారు, కొంతమంది నాలుకలు గరుచుకున్నారు. ఇది అబద్ధం, భరతుడు అటువంటి వాడు కాడు. ఈ మాటలు పలికినటువంటి వాళ్ళ పుణ్యాలు అన్ని కూడా ఏమైనా చేసుకున్నా ఉంటే అవన్నీ నశించిపోతాయి. భరతునికి ఇటువంటి నిందను అంటగట్టడము చాలా ద్రోహం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే భరతుడు శ్రీరామునికి ప్రాణతుల్యుడు. చందు చవైబరు అనలకన సుధాహోయి బిషతూల సపనెహుక బహున తరహికిచు భరత రామ ప్రతికూల. చంద్రుడు శీతల కిరణములకు మారుగా అగ్నిని కురియవచ్చును, అమృతం విషము కావచ్చును. కానీ భరతుడు కలలో కూడా శ్రీరామచంద్రుడుకు ప్రతికూలంగా ఒక్క పని కూడా చేయడు అని చెప్పేసి కొంతమంది అని అంటున్నారు. కొందరు కాలాన్ని, విధాతను, విధిని దూషిస్తూ ఉన్నారు. అమృతాన్ని చూపి విషాన్ని గుమ్మరిస్తాడా? నగరమంతా అల్లకల్లోలమైపోతుంది. ప్రతి వ్యక్తి విషాదానికి గురి అయిపోయాడు. వారి హృదయంలో దుస్సహమైనటువంటి బాధ, దుర్భరమైనటువంటి వేదన ఇవన్నీ నిండి వాళ్ళను అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. ఇంతకుముందు ఉన్నటువంటి ఉత్సాహం అంతా కూడా అడుగంటిపోయింది. ఇంతకుముందు ఉన్న ఉత్సాహం ఏదైతే ఉందో అదంతా కూడా అడుగంటిపోయింది. బ్రాహ్మణ స్త్రీలు, వృద్ధులైన కుల స్త్రీలు, కైకేయికి ప్రీతిపాత్రులైనటువంటి వాళ్ళు, కైకేయికి దగ్గర సంబంధీకులైనటువంటి వాళ్ళు ఆమె సౌశల్యాన్ని పొగుడుతూ అట్లెట్లా చేస్తుంది, కైక అటువంటి చేసేది కాదు, ఇంతకుముందు చూసలేమా ఆమె ఎంత గౌరవంతో, ఎంత ఉదార భావంతో దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది, అందరితోటి ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా మాట్లాడుతుంది అని మేము చెప్తాం పా అని చెప్పేసి చనువున్న వాళ్ళు వచ్చి ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారి హితవచనములు అన్నీ ఆమెకు చెవులకు ములుపులైపోయాయి. వారి విధంగా అంటున్నారు, నాకు భరతుని కంటే శ్రీరామచంద్రుడే మిక్కిలి ప్రేమపాత్రుడని ఇంతవరకు నీవు పదే పదే చెప్పేదానివి. ఈ విషయము జగత్ప్రసిద్ధం, అయోధ్యానగర వాసులందరికీ తెలిసిన విషయము. నీకు శ్రీరామునిపై సహజముగా ప్రేమ కలదు. మరి వనాలకు పంపడానికి అతడు చేసినటువంటి అపరాధం ఏమిటి చెప్పాలి కదా. నీవు ఎప్పుడూ సవతులపైన ఈర్ష్య చెందినట్లు మేము చూడలేదు. వాళ్ళ పట్ల నీకు ప్రేమ, విశ్వాసాలు ఉండడమే చూశాము. మాకందరికి అదే తెలుసు. కౌసల్య నీకు చేసినటువంటి అపకారం ఏమిటమ్మా?
నగర ప్రజలు ఏం చేశారు? నిన్ను వాళ్ళపైన ఈ వజ్రాయుధం ప్రయోగిస్తావా, ఈ పిడుగుల వర్షం కురిపిస్తావా అని చెప్పేసి ఒకరొకరు కైకేయిని రకరకాలుగా అంటున్నారు. ఈ విషయం ఆలోచించుకో, నీ కోపాన్ని మానుకో, ఈ శోక కళంకమునకు నీవు తావు కావద్దు, ఈ అపవాదు నీకు అంట తగలవద్దు, ఈ అపవాదు నుంచి నువ్వు దూరం కావాలి. భరతుని యువరాలుగా చేయదలుచుకున్నచో అవశ్యము చేయము, కానీ శ్రీరాముడు అడవులకు ఎందుకు పోవాలి అది ఆలోచించు. శ్రీరామునికి ఏమీ రాజ్యకాంక్ష లేదు, తండ్రి ఇవ్వనిదే తాను తీసుకొని దాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా లేదు. అతడు ధర్మమూర్తి, విషయవాంఛలకు ఇష్టపడడు. శ్రీరాముడు ఇల్లు వదలి గురువు గారి ఇంటి లోపల ఉండేట్టు అన్నా కోరుకో. రెండో వరం ఆ విధంగా అడుగు. నీవు మా సూచనలు పాటింపనట్లయితే నీకెట్టి ప్రయోజనము చేకూరదు. నీవు అనుకుంటున్నావు నేను ఇది ఇట్లెందుకు చేస్తా, నేను అట్లే చేస్తా అంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు నీకు. ఒకవేళ నువ్వు పరిహాసానికి చేస్తున్నావా, పరిహాసానికి ఇటువంటి మాటలు మాట్లాడతారని ఎవరు అనుకోరు. ఆ విషయం ఏదైనా ఉంటే స్పష్టంగా చెప్పు. రాముని వంటి పుత్రుడు వనవాసానికి అర్హుడేనా? భయంకరమైనటువంటి అడవుల్లో నివసించడానికి, వెలుతురు లేని సోకని అడవుల్లో నివసించడానికి, క్రూర మృగాలు వసించే అడవుల్లో నివసించడానికి రాముడు తగినవాడేనా అమ్మా? ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పు. ఈ విషయం అంతా తెలిస్తే ఇంకా లోకం అయోధ్య నగరంలోనే ఉన్నట్టుంది వార్త. ఇంకా లోకానికంతా తెలిసిపోతే నిన్ను చీచి అని అనరా? త్వరగా లేచి ఆలోచన చేసి ఈ శోక కళంకాన్ని, ఈ శోకపు మత్సను నీవు తొలగించుకో. ఉపాయం చూడు, దీన్నంతా మాఫీ చేసేయి అని ఈ విధముగా ఇట్లా చేస్తానంటే ప్రజల దుఃఖం తొలగిపోతుంది, కుటుంబంలో దుఃఖం తొలగిపోతుంది, రేపు నీ కీర్తి నిలబడిపోతుంది, మరి నీ వంశాన్ని నువ్వు రక్షించుకున్న దానవుతావు. శ్రీరాముని మాత్రం వనాలకు పంపియొద్దు. మరి ఒక మాటనే పలుకబలదు. సూర్యుడు లేని పగలు గాని, చంద్రుడు లేని రాత్రి గాని, ప్రాణం లేని శరీరం గాని శోభావిహీనములు. అట్లే శ్రీరాముడు లేని అయోధ్య ఎట్టి కళాకాంతులు లేకుండా విహీనమై వైభవాన్ని కోల్పోతుంది. ఓ భావిని, ఓ కైకా, ఈ విషయాలన్నీ గ్రహించు తల్లి, గ్రహించమ్మా అని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనునయించి చెప్తూ ఉన్నారు. వీళ్ళందరూ స్నేహితులు అంటారు, చనువు కలిగినటువంటి వాళ్ళు, పెద్దలు కాబట్టి వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఆమెకు మధురంగా వీణులకు విందుగా ఉండేటట్టు ఆ పరిణామం, ఆ వినడం వల్ల వచ్చే పరిణామం వల్ల సకల శుభాలు చేకూరుతాయని అటువంటి విషయాలను గురించి బోధలు చేస్తూనే ఉన్నారు. కానీ వీటన్నిటికంటే కుటిల కుబ్జ చేసినటువంటి విషతుల్యమైనటువంటి బోధనలే ఆమెను గట్టిగా పట్టుకున్నాయి. ఆమె వారి మాటలను పెడచెవి పెట్టింది, విననట్టే ఉన్నది, విన్నది కానీ విననట్టే ఉన్నది. వీళ్ళందరూ చెప్తుంటే ఆమె బుస కొడుతుంది, కన్నులు ఎర్రబడ్డాయి. వీళ్ళు అనా చెప్పేవాళ్ళని వాళ్ళకి ఏ విధమైన సమాధానం ఇవ్వడం లేదు. ఆకలి కొన్న ఆడపులి జింకల వైపు ఇట్లా తేరిపార చూసినట్లు వారి వైపు చూసింది. ఈ జబ్బున ఏమయ్యే జబ్బు కాదురా నాయన అని అనుకొని ఈమె మందబుద్ధి ఉన్నట్టున్నది అని ఆమెను మనసులోనే తిట్టుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమెకు రాజ్యవైభవం ఎన్ని ఉన్ననో విధి వాటిని దూరం చేసను. ఈమె చేసిన ఈ దుష్కృత్యమును ఇతరులు ఊహించుటకు సాహసింపరు. ఇటువంటి మాట ఎవరైనా కైక తప్ప ఇంకెవరైనా అనగలుగుతారా? ఎవరు కూడా ఊహించలేరు. ఈ విధముగా నగరంలోని స్త్రీ పురుషులందరూ కూడా పరితపిస్తూ సంభాషిస్తూ ఉన్నారు. కైకేయిని పెక్కురీతులుగా తిట్టిపోస్తూ ఉన్నారు. అందరూ కూడా దీర్ఘ నిశ్వాసాలు విడిచి అయ్యో అయ్యో అంటూ చేతులు నలుపుకుంటూ ఏం చేయాలనో తోచక ఒకరితో ఒకరు ఏదో విషయం ముచ్చరించుకుంటూ రాముడు లేనటువంటి అయోధ్యలో బ్రతకడము ఇంకా దండగా అని అనుకుంటున్నారు. చెరువులో నీరు ఇంకిపోవునప్పుడు జలచరముల వలె రామ వియోగ శంకతో వారు వ్యాకులురైరి.
జలం ఎండిపోయిన తర్వాత దాంట్లో నివసించేటువంటి చేపలు కప్పలు అన్ని బయటపడ్డట్టు విలవిలలాడినట్టు రామ వియోగం అనేటువంటి ఆలోచనతోటే ప్రజలందరూ కూడా విలవిలలాడుతూ ఉన్నారు, విషాదంలో మునిగిపోయారు. ఈ సమయంలోనే శ్రీరాముడు కౌసల్యామాత దగ్గరికి వచ్చాడు. ఆయన ముఖం ప్రసన్నంగా ఉంది, మనస్సు మిక్కిలి ఉల్లాసంగా ఉంది. మళ్ళీ ఏమైనా రాజు మనసు మారి నువ్వు అడవులకు పోవద్దు అంటాడు ఏమని భయపడిపోతున్నాడు. ఎట్లాగైనా అడవులకు వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. నాకు ఇష్టమైంది అడవిలో సంచరించడం అని భావిస్తూ ఉన్నాడు. ఇంత తొందరగా పట్టాభిషేకాన్ని గురించి ప్రకటించి ఎందుకు తొందరపడుతున్నాడో రాజు ఆయనకు అర్థం కాలేదు. అట్లా ప్రకటించడం వల్ల కొంత విచారం ఉన్నదేమో కానీ కైకేయి ఆజ్ఞ వల్ల తన పయనానికి మంచి దారి ఏర్పడ్డది అని చెప్పేసి రాముడు సంతోషించాడు. నవగయంతులకు వీరమను రాజ అలాన సమాన చూట జానిబన గమన సునీవుర అనందు అధికాన. రాజ్యాభిషేకము ఏనుగును బంధిస్తే ఎట్లా బాధపడుతుందో, వదిలిపెడితే ఎంత సంతోషిస్తుందో, ఈ రాజ్యాధికారము యువరాజ్య పట్టాభిషేకం అన్నప్పటి నుంచి బంధించిన ఏనుగులాగా ఊరికే బాధపడుతున్నటువంటి రాముడు వనవాస వార్త విన్నంతనే బంధ విముక్తుడైన రాలైన ఏనుగులాగా సంతోషం పొందాడు. ఇక తన స్వేచ్ఛావర్తనగా జీవించవచ్చు అనుకున్నాడు. అప్పుడు ఆ కౌసల్యమాత దగ్గరికి చేరి అంజలి ఘటించి ప్రసన్న చిత్తంతో ఆమె పాదాల పడి మోకరిల్లి నమస్కారం చేశాడు. ఆమె ఆశీర్వదించి హృదయానికి హత్తుకున్నది. ఆయనను ఆభరణములతో నూతన వస్త్రాలతో అలంకరించింది. మాటికి శ్రీరాముణ్ణి ముద్దు పెట్టుకున్నది. ఆమె శరీరం పులకించిపోతుంది. కన్నులలో ఆనంద బాష్పాలు బుటబుటా జాలువారుతున్నాయి. ఒడిలో కూర్చుండబెట్టుకున్నది, హక్కున చేర్చుకున్నది. ప్రేమ కౌసల్యామాత యొక్క ప్రేమానందాలు వర్ణనాతీతాలు. ఒక నిరుపేద కుబేరుడైతే ఎంత సంతోషపడతాడో అంత సంతోషపడుతుంది. శ్రీరాముడు పట్టాభిషిక్తుడవుతాడనే తెలుసు ఆమెకు, ఇంకా తెలియదు. తల్లి మృదుమధురంగా ఈ విధంగా అంటుంది, నాయనా ప్రేమతో అడుగుతున్నాను, ఆనందమంగళప్రదమైన ఆ శుభవార్తను ఎప్పుడు, పుణ్యాత్ముల శీలము సుఖములకు మానవ జన్మ సాఫల్య సిద్ధికి పరాకాష్ట అయిన ఆ శుభ సమయం ఎప్పుడు? నాయన ఇంకా నువ్వు ఇట్లే ఆలస్యం చేస్తున్నావు. ఆ శుభ సమయం ఎప్పుడు? లోకానికంతా ఆనందం కలిగించేటువంటి శుభ సమయం. అయోధ్యావాసులందరూ హృదయాల్లో ఉప్పొంగిపోయి ఆ శుభ సమయం ఎప్పుడు అని అడుగుతుంది. ఆబాల గోపాలం అయోధ్యానగర వాసులందరూ కూడా శ్రీరామ పట్టాభిషేకం ఎప్పుడెప్పుడాయని ఎదురు చూస్తున్నారు కదా, అటువంటి శుభముహూర్తం ఎప్పుడు నాయనా అని అడుగుతుంది. తొందరగా నేను వెళ్ళి స్నానం చేసి వచ్చి నీకు మధురమైనటువంటి ఆహార పదార్థాలు పెడతాను అని చెప్పి అన్నది. ఆ తల్లి ప్రేమానురాగాల కల్పవల్లి, కల్పవృక్షము. ఆ కల్పవృక్షానికి పొడమినటువంటి పుష్పాల నుంచి సుఖ సంపదలనేటువంటి మకరందం, ఆ మకరందం నిండినట్టున్నాయి ఆమె మాటలు. ఆ పూల వంటి తల్లి మాటలను విన్నప్పటికీ కూడా రామచంద్రుడనే భ్రమరము వాటి వైపు ఆకర్షింపబడలేదు. ఎందుకంటే ధర్మధురీయుడైనటువంటి శ్రీరామచంద్రుడు ధర్మ మార్గాల్ని ఎరిగినవాడు కాబట్టి, అడవికి సన్నద్ధుడై ఉన్నాడు కాబట్టి తల్లితో అంటున్నాడు, అమ్మా తండ్రి గారు నాకు అప్పగించిన రాజ్యమును నేను గొప్ప గొప్ప కార్యములు నెరవేర్చవలసి ఉన్నది. అమ్మా నీవు ప్రసన్నమై మనస్సుతో నాకు ఆజ్ఞనిమ్ము, ప్రసన్నమైన మనస్సుతోటి నాకు అనుజ్ఞయి. ఆ విధంగా తండ్రి గారి ఆజ్ఞను నిర్వర్తించే శక్తి నీవు. దాని వలన నా వనయాత్రలు ఆనందము శుభము చేకూరు. నా ప్రేమలో నిమగ్నమై పొరపాటున కూడా భయపడవలదు. నీ కృప వలన అంతయు శుభమే కలుగుతుంది అని చెప్తున్నాడు. తండ్రి గారి ఆజ్ఞ మేరకు 14 సంవత్సరాలు అడవికి పోవలసి ఉందమ్మా. నేను ఇప్పుడు అది 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత తిరిగి మీ దగ్గరికి ఆనందంగా మళ్ళీ
వచ్చేస్తాను, ఆ తర్వాత మీ పాదాలని దర్శనం చేసుకుంటాను, నువ్వేమీ మనస్సులో బాధ పెట్టుకోకు అని అంటున్నాడు. రామచంద్రుని వినమ్రవచనాలు మిక్కిలి మృదుమధురములు అయినప్పటికీ కూడా ఆమెకు కఠినంగా అనిపిస్తున్నాయి, బాణాల్లాగా కుచ్చుకుంటున్నాయి, బాధింప మొదలుపెట్టాయి ఆ మాటలు. కౌసల్య ముఖమంతా కూడా వాడిపోయింది. ఆమె మనోవేదన వర్ణింపడానికి అలవి కాదు, ఆమె మనస్సు ఒక దుఃఖ సాగరంలో మునిగిపోయింది. సింహగర్జన విన్న జింకలాగా ఎక్కడ పరిగెత్తాలనో తెలియకుండా నలువైపులా చూస్తూ అట్లే దిగాలు పడి నిల్చున్నట్లు అయిపోయింది ఆమె. కళ్ళ వెంబడి జలధారలు సాగుతున్నాయి, శరీరం అంతా గడగడగడగా వణుకుతుంది. ఆమె ధైర్యము కూడగట్టుకుని కుమారునితోటి అంటుంది, నాయనా, నీవు తండ్రి గారికి ప్రాణ సమానుడు, వారు నీ చరితమును చూచి సంతసించెదరు, నీ ప్రవర్తన చూసి వాళ్ళు నిత్యము సంతోషిస్తుంటారు. మహారాజు గారే నీ యువరాజ పట్టాభిషేకపు వార్తను నిర్ణయింపజేసిరి. ఇప్పుడు మళ్ళీ ఏ అపరాధం వల్ల ఆయన నిన్ను వనాలకు వెళ్ళమని చెప్తున్నాడు? దీనికి కారణం ఏమిటో తెలుపు తండ్రి. ఈ సూర్యవంశంలో పచ్చని పుష్పవాటిక లాంటి ఈ సూర్యవంశంలో చిచ్చు పెట్టినటువంటి ఆ మూర్ఖులు ఎవరు అని అడుగుతుంది. శ్రీరాముని యొక్క సైగను అనుసరించి సుమంత్రుని కొడుకు కౌసల్యకు ఆ విషయమంతా వివరించి చెప్పాడు. ఈ కైకేయి కోపగృహంలో బడికి వెళ్ళి దశరథుని పిలిపించుకొని ఆ తర్వాత ఆయనకి 2 వరాల సంగతి చెప్పి ఆయన యొక్క మనస్సును గాయపరిచినటువంటి విషయము, ఆ విషయము శ్రీరామచంద్రుడు విని తాను వనవాసానికి సిద్ధమైనటువంటి సమస్త విషయాలన్నీ కూడా ఆమెకు నివేదించాడు. కౌసల్య శ్రీరాముని ఆపలేదు, వనాలకు వెళ్ళమని చెప్పలేదు. ఆమె హృదయంలో సంతాపమే. రాజు యొక్క ఆజ్ఞను నిర్వహించడము, కర్తవ్యాన్ని పరిపాలించడము ఒకటి అయితే, పట్టాభిషిక్తుడయ్యేటువంటి సమయానికి కొంచెం ముద్దుగానే ఆయన అడవికి వెళ్ళవలసి రావడము ఆమెకు బహుళ దుఃఖకారకమైపోయింది. ధర్మము, పుత్రవాత్సల్యం అనే ఈ రెండింటి మధ్యన ఆమె నలిగిపోతూ ఉంది. గుండె నిబ్బరం చేసుకుని నిష్కపట స్వభావ కాబట్టి ఆమె ఇట్లా అంటుంది, కుమారా, ముమ్మాటికి నీవు మంచి పని చేసిదివి. పితృపాలన నిర్వహణ అనేది సర్వశ్రేష్టమైనటువంటి కర్మ. మీ తండ్రి గారు మొదట రాజ్యం ఇవ్వజూపినను ఆఖరికి మాత్రం వనవాసాన్ని మాత్రం ఇచ్చారు. ఇందులకు నేను లేశమాత్రం దుఃఖించడం లేదు. కానీ నీవు లేకున్నచో భరతునకు, మహారాజు గారికి, అయోధ్యావాసులకు తీరని క్లేశములు కలుగును, కష్టాలు కలుగుతాయి నాయన నువ్వు లేకపోతే అని చెప్పి అంటుంది కౌసల్యాదేవి. నాయనా, ఇది కేవలం తండ్రి గారి ఆజ్ఞ మాత్రమే అయినచో వనములకు పోవలదు. తండ్రి స్థానము కంటే ఉన్నతము. తల్లిదండ్రులు ఇద్దరూ నిన్ను వనములకు పొమ్మనచో అడవులు 100 అయోధ్యలతో సమానం. అచ్చట వనదేవతలేని తల్లిదండ్రులు, పశుపక్షాదులేని సేవకులు, రాజులు వార్ధకమున వనవాసము చేయుట యుక్తం. కానీ నీ సౌకుమార్యమును చూచి నా మనస్సు వ్యాకులపడుచున్నది. చిన్న లేలేత వయస్సులో పట నీకు వనవాసాన్ని పెట్టాడు విధి. ఓ రఘువంశభూషణ, నీవు వెళ్ళి అడుగడిగినటువంటి మిక్కిలి భాగ్యవంతమైనది. నీవు అయోధ్యను వదిలి వెళ్ళినట్లయితే అయోధ్య నగరము భాగ్యహీనురాలైనట్టు అర్థం. కుమారా, నన్ను కూడా తీసుకుని పోవు అని నేను అడిగినట్టయితే నీకు సంశయము కలుగును. కుమారా, నీవు అందరికీ ప్రియతముడవు, ప్రాణులకు ప్రాణము, జీవులకు జీవనమైన వాడవు. అమ్మా, నేను వనములకు వెళ్ళదను అని నీవు చెప్పగా విని నేను చేతులు వదిలిపోవలసి వస్తుంది. ఒక్క నిమిషం గురువు గారు, ఒక్క నిమిషం ఉండండి. అమ్మా సుందరి గారు, మీరు ఇంట్లో ఉంటే బాగుంటుంది. మీ ఇంటి విషయాలు మా ఎవ్వరికి వద్దండి. గురువు గారు చెప్పే విషయాలు కావాలి. దయచేసి మ్యూట్ లో ఉండండి.
సుందరి గారు మ్యూట్ లో ఉండండి. సుందరి గారు అది ధన్యవాదాలు. తల్లి మీరు కొంచెం జాగ్రత్తగా మీరు వినండి, మిగతా వాళ్ళని కూడా విననివ్వండి. మరి మన సమయాన్ని సార్థకపరచండి. ఈ విధంగా చెప్తున్నందుకు మీరేమీ బాధపడవద్దు. ఇది అందరికి సంబంధించిన విషయం కాబట్టి అందరితో కలిసి సహకరించండి. నేను చేతులు ముడుచుకొని కుమిలిపోవలసి వచ్చేసి నీ విషయం చెప్పిన తర్వాత కూడా నీ పైన నాకుండేటువంటి అనురాగాన్ని ప్రదర్శించి నిన్ను నిలుపలేను. కానీ ఈ తల్లి బంధాన్ని, ఈ తల్లిని మాత్రం మరవవద్దు నాయన అంటూ ఆమె కన్నీళ్లతో ఆయనతో చేతులు పట్టుకొని అడుగుతుంది. నా కన్న తండ్రి, కనురెప్పలు కనులను రక్షించినట్లు దేవతలను పితరులను నిన్ను అడవి లోపట సర్వవేళలా రక్షించుదురుగాక. మీ వనవాసము సరస్సులోని నీరు వంటిది. నీ ప్రియతమ జనులందరూ కూడా కుటుంబ సభ్యులు, అందులో చేపలు. నీవు కరుణాసాగరుడవు, ధర్మమూర్తివి. వనవాస సమయం పూర్తి కాగానే నీవు వెంటనే తిరిగి రమ్ము. నీ పునరాగమనమునకై నేను నిరీక్షిస్తూ ఉంటాను అని కౌసల్యాదేవి చెప్పింది. ఈ కరాళ కాలము మాకు వ్యతిరేకమైనది. ఇట్లు అనేక విధములుగా విలపించి తనను భాగ్యహీనురాలుగా భావించుకున్నది కౌసల్య. శ్రీరామచంద్రుని హత్తుకొని ఆమె హృదయము దుర్భర శోకము అలుముకొని ఆ శోక విలాపాలు చెప్పడానికి అలవి కాకుండా ఉన్నాయి. కింద పడిపోయినటువంటి శ్రీరాముని పాదాలపై పడిపోయినటువంటి తల్లిని లేపి కూర్చుండబెట్టి తన హృదయానికి హత్తుకొని మృదువచనాలతో ఇట్లా అంటున్నాడు. సమాచారతే హి సమయసుని సియా ఉఠీ అకులాయి జాయి సాసుపద కమలజుగా బంది బయటి సిరునాయి. ఈ శ్రీరామచంద్రుని వనవాస వార్త విని సీతాదేవి కూడా వ్యాకులానికి లోనైంది. అత్తగారికి దగ్గరికి వచ్చేసింది. ఆమెకు పాదాభివందనం చేసింది. తల వంచుకొని కూర్చున్నది. ఆమెకు విషయం అంతా తెలిసిపోయింది. కౌసల్యాదేవి తన కోమల స్వరంతో ఆమెను ఆశీర్వదించరు. సీతాదేవి యొక్క సౌకుమార్యాన్ని చూసి మిక్కిలి వ్యాకులపడ్డది. ఆమె పతి ప్రేమలో పునీతమైన సౌందర్య రాశి సీతాదేవి తల వంచుకొని ఆలోచిస్తూ ఉంది. ప్రాణనాథుడు వనవాస గమనమునకు సన్నద్ధుడు అవుతున్నాడు. వారితో కూడి వెళ్ళుటకు నా ప్రాణ శరీరములో ఏది పుణ్యము చేసుకునడు? నా శరీరము ప్రాణములు రెండునూ కలిసి ఆయన వెంట పోవునా, లేక ప్రాణములు మాత్రమేనా? విధాత కృత్యములు అగ్రాహ్యములు. సమయము అనుసరించి జరిగేటువంటి భగవత్కృత్యాలు, వాటిని ఆపడము ఎవరికీ సాధ్యం కాదు. అవి అగ్రాహ్యాలు, తెలియదు. ఇప్పుడు సంతోషంగా ఉన్నవాళ్ళు తర్వాత ఎంత దుఃఖపడతారు, ఇప్పుడు దుఃఖంలో మునిగిన వాళ్ళు తర్వాత ఎంత సంతోషిస్తారు, అవన్నీ ఏవి తెలియరానటువంటి విషయాలు. సీతాదేవి కాలితో ఆ బొటన వ్రేలితో నేలను రాస్తూ ఉంటే ఆమె ఆ మంజీరనాదాలు, నూపురాల ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. అవి సీతాదేవి చరణముల నుండి మమ్ము దూరము చేయవలదని ప్రార్థించుతున్నట్లున్నాయంట ఆ మంజీరనాదాలు. సీతాదేవి సుందర నేత్రముల నుండి అశ్రువులు స్రవించుతుండని ఆమె స్థితికి చలించి కౌసల్యాదేవి పలికెను. నాయనా, సీత మిక్కిలి సుకుమారి, అత్తమామలకును కుటుంబంలోని వారికెల్లరినీ ప్రీతిపాత్రురాలు. ఈమె తండ్రి రాజశ్రేష్ఠుడే కాదు, ఒక బ్రహ్మ విద్య పారంగతుడైనటువంటి మహానుభావుడు. భర్త సూర్యవంశంలో సుప్రతిష్ఠితుడైన వాడు, శివధనుస్సులు ఎత్తి సీతను పరిణయమైనటువంటి వాడు. మరి అటువంటి వాడు నా ముద్దుల కోడలు సౌశీల్యవతి, సద్గుణ సంపన్న, కంటి పాప వలె చూచుకున్నాను ఇప్పటి వరకు కూడా. ఈమె నా బహిప్రాణం. ఈ జానకియే ఈ కల్పలతను నా ప్రేమయనడి జలములతో పోషించుతున్నాను. ఈ లతా పుష్పములతో శోభించవలసిన తరుణమున మనకు కాలము ప్రతికూలమైంది. దీని పరిణామం ఏమవుతుందో తెలియదు. సీత శృతిమెత్తని పరుపు, కోమలమైన ఆసనము, చల్లని యొడి తూగుటుయ్యలపై తప్ప కఠినమైన నేలపై
కాలు కూడా మోపి ఎరుగదు. సంజీవని మొక్కను వలె సురక్షితముగా ఈమెను కాపాడుకోవాలి తండ్రి. దీపమూర్తిని సరిచేయమని కూడా ఎప్పుడునూ చెప్పలేదు. అట్టి సుకుమారి అయిన సీత నీ వెంట వనములకు రాగోరుచున్నది. రఘునాథ, నీ ఆజ్ఞకై ఎదురు చూచున్నది. చంద్రుని శీతల కిరణామృతమును ఆస్వాదించు చకోరము ప్రచండ సూర్యకిరణములను తాకిడి ఎట్లు తట్టుకోగలుగుతుందయ్యా అని చెప్పేసి కౌసల్యాదేవి శ్రీరాముతో అంటుంది. వనములో ఏనుగులు, సింహాలు, రాక్షసులు మొదలగు దుష్ట ప్రాణులు సంచరిస్తూ ఉంటాయి. వారా కోమలమైన సంజీవని మూలిక విషవృక్షముల మధ్య నెగడగలదా, తిరగగలదా, ఎదగగలదా? నాయన ఆలోచించు అని చెప్పి సీతను తలుచుకొని ఆ కౌసల్యాదేవి బాధపడుతూ, బ్రహ్మదేవుడు అడవిలో నివసించేటువంటి కోల కిరాత జాతి స్త్రీలను సృష్టించినాడు. వారి సుఖభోగములకు నోచుకొనరు. సహజముగా కఠిన స్వభావం కలిగినటువంటి వాళ్ళు. కీటకాలు రాళ్లలో ఉన్నట్టు వాటికి అవి క్లేశకరములుగా, తాపసపత్నులు సాంసారిక సుఖములను వీడి తపములను నర్చుతూ అడవులలోనే తమ జీవితములను వెళ్ళబుచ్చుతుంది. కానీ కుమార, చిత్రపటమునందరి కోతిని చూచి భయపడి సీత వనములో ఎట్లుండగలదు? చిత్రపటంలో కోతి కిచకిచమంటూ కనిపిస్తేనే చిత్రపటంలో కనిపించే బొమ్మను చూసే, దర్పణంలో కనిపించే బొమ్మను చూసే భయపడే సీత అడవిలో ఎట్లా క్షేమంగా ఉంటుంది? మానస సరోవరంలోని ప్రతి జలగణము మరి సుందర రాజహంసలు విహరించేటువంటి సుందర కమలాల మధ్యన దారి తీస్తూ ముందుకు సాగే రాజహంస నా కోడలు సీత మరి మురికి గుంటల్లో ఉంటుందా నాయన? ఆలోచించు. నీ ఆజ్ఞను బట్టి నేను జానకీదేవికి ఉపదేశిస్తాను. ఆమె గృహమున ఉండినచో నాకు తోడుగా ఉండును అని చెప్తే శ్రీరాముడు ఈ మాటలు విన్నాడు. మృదువుగా అంటున్నాడు. తల్లిని అనునయించాడు. అనంతరము వనవాస క్లేశాల్ని, వాటి గుణదోషాల్ని వివరించాడు. వనవాసం ఇట్లా ఉంటుంది, రాత్రి వేళ ఇట్లా ఉంటుంది, వర్షాకాలం వేళ ఇట్లా ఉంటుంది, చలికాలంలో ఇట్లా ఉంటుంది, తట్టుకోవడం కష్టము అని చెప్పి ఏవేవో చెప్తున్నాడు, వివరిస్తున్నాడు. తల్లి సమక్షంలో సీతాదేవితో మాట్లాడుటకు రాముడు సంకోచపడుతున్నాడు. కానీ అధర్మమును అనుసరించి, అంటే పతి ధర్మాన్ని అనుసరించి, ఆపద్ధర్మాన్ని అనుసరించి ఆయన అంటున్నాడు, ఓ రాజకుమారి, నా సూచన శ్రద్ధగా విను. మనసులో వేరొక విధంగా ఆలోచింపవలదు. నీవు మన ఇద్దరి మేలు కోరుకున్నచో నా మాటను పాటించి ఇంటిలోనే నివసింపు. మా తల్లిగారికి సేవలు చేస్తూ నేను ఉండడానికి నేను ఇక్కడ ఉండమని చెప్తున్నాను అని రాముడు సీతతో చెప్పాడన్నట్టు. మరి సీత ఏమంటుంది, ఆ తర్వాతి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అనేక విషయాల్ని మనం రేపు తరగతిలో ముచ్చటించుకుందాము. ఇప్పటి వరకు మీరు విన్నటువంటి విషయాల పట్ల మీకుండే అవగాహన గాని, అభిప్రాయం గాని, అనుభూతి గాని ప్రకటించండి అని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీమన్నారాయణ. రాముని ఔన్నత్యం, సహృదయ, పితృవాక్య పరిపాలన, ఇవన్నీ కూడా ఎన్ని గుణాలు చెప్పినా మనం ఆచరిస్తే ఒక్కటైనా మన మనసు, బుద్ధి భగవంతుడు మనకు అనుకూలించి స్వామి పాదాల చెంత మనం శరణాగతి వేడుకున్న దాంట్లోనే భగవంతుడు మనకు అన్ని దారి చూపిస్తాడని నేను భావిస్తాను గారు. నిజంగా చాలా సంతోషం. నమస్తే అమ్మా. కైక వరాలు అడగడం, దశరథుడు బాధపడడం, తర్వాత దశరథుడు బాధపడుతూ ఉంటే ఎలా చెప్పాలో తెలియకుండా ఉన్న శ్రీరాముడు తండ్రి బాధని అర్థం చేసుకోవడం, అది ఎలా చెప్పాలో ఆ విధంగా కౌసల్యకి తెలియజేయడం, కౌసల్య కూడా ఆయన్ని అర్థం చేసుకుని చక్కగా వనవాసాలకి వెళ్ళడానికి ఒప్పుకున్నట్లుగానే మాట్లాడి, ఎవరిని ఇచ్చేయకుండా సీతాదేవితో కూడా ఏమీ బాధపడకుండా నువ్వు ఇక్కడ ఉంటేనే రాజకుమార్లా బాగుంటావు, కానీ అన్ని ఇది ఉంటాయి, అడవుల్లో ఉండలేవు అని చెప్పి శ్రీరాముడు చెప్పడం, ఇవన్నీ చాలా బాగా వివరించారండి. ధన్యవాదాలు. సంతోషం.
ఇంకా మనకుండే సమయాన్ని సద్వినియోగం చేయండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు ఈ రోజు చెప్తున్న రామాయణంలో రామునికి అంటే జగత్తుని పాలించే స్వామికి అన్ని కష్టాలు వచ్చేటప్పుడు జస్ట్ మనుషులం చాలా చిన్న వాళ్ళం కదా, కానీ అంత ధైర్యం మన పట్ల ఉండాలి అని స్వామిని నిరంతరం ప్రార్థన చేయాలి అని నేను అనుకుంటున్నాను గురుగారు. ఒక్కసారి పట్టాభిషేకం అంటే హైయెస్ట్ పీక్ అని అనుకుంటాం, మళ్ళీ వనవాసం అంటే లోయెస్ట్ పీక్. రెండింటిని ఈక్వల్ గా తీసుకోగలిగే అంత ఆలోచన కూడా మనకు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు గురుగారు. అలాంటి ఆలోచన మనకి రావాలని, మనం కూడా అన్నిటిని ఈక్వల్ గా తీసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే చాలు అని అనుకుంటున్నాను గురుగారు. ఈ రోజు క్లాస్ చాలా బాగుంది గురుగారు. బట్ రామ అనగానే రోజంతట్లో మీరు చెప్పే క్లాస్ లో హ్యాపీనెస్ వస్తే హ్యాపీగా అనిపిస్తుంది. ఒకవేళ రాముడికి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా గురుగారు, అది ఒక్కసారి రాగానే మనసు ఎందుకు అదొకలా అయిపోతుంది. బట్ చాలా బాగుంది గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. సంతోషం. నమస్కారం నమస్తే. గురువు గారు. నమస్తే అమ్మా. మీరు మనం ఇంతవరకు వివరించి తెలుసుకున్న దాన్ని బట్టి ఒక దుఃఖం, ఒక సంతోషం వెనకాల ఒక దుఃఖం, అంటే శ్రీరాముడి పట్టాభిషేకం జరుగుతుందని ఆ ప్రజలంతా ఎంతో ఆనందంతో ఉండే ఒక సంతోషం, దాని వెంబడే శ్రీరాముడు మళ్ళీ అడవికి వెళ్తాడు అనే ఒక దుఃఖము, ఇలాగా ఒక సంతోషం వెనకాల దుఃఖం, దుఃఖం వెనకాల సంతోషంతో జీవితం నడుస్తుంది అని తెలియజెప్తూనే శ్రీరాముడు అనే పరమాత్మ తత్వం ఎంత నిర్మలంగా, ఎంత ఆనందంగా, ఎంత అంటే సమతుల్యతతోటి ఏ రకంగా ఉన్నాడు, అది పరమాత్మ తత్వం, అది కూడా వివరించిన తీరు చాలా బాగుంది గురువు గారు. సంతోషం అమ్మా. ఈ రామాయణము మనకుండే ఇతిహాసాలు, భారత భాగవత రామాయణాలే కాక ముఖ్యంగా భగవద్గీత లాంటి గ్రంథాలు, ఇవన్నీ కూడా మానవ మనో లోకాల్ని మలచి ధీరత్వాన్ని ప్రసాదించి జ్ఞానంతో అన్నిటినీ స్వీకరించి స్థితప్రజ్ఞులుగా ఉండి సమదృష్టి అలవరుచుకొని ఉత్తమోత్తమైనటువంటి జీవితాన్ని గడిపి ఆ జీవిత పరిమళించే ఆ జీవితాన్ని పూజా ప్రసన్నంగా భగవంతుడికి సమర్పించుకునేటువంటి భాగ్యాన్ని పొందాలని చెప్పేసి మనకి ఇన్ని శాస్త్రాలు, ఇన్ని ఇతిహాసాలు ఇవన్నీ చెప్పాయి. కాకపోతే మనం కథలాగానే చదువుకొని వదిలిపెడితే కాదు, కథలో ఉండేటువంటి సకల గుణాలని మనం కూడా వాటిని స్వీకరించే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మనం ఓడిపోవచ్చు, గెలవచ్చు, కానీ ఒక ప్రయత్నం అయితే మనం చేయాలి. అవును గురువు గారు, ధన్యవాదాలు గురువు గారు. సంతోషం అమ్మా. సమయం అయిపోయింది. లోకా సమస్త సుఖినో భవంతు. జై హింద్, జై భారత్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్.